ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మన పనులని ఎంత తేలిక చేస్తుందో కదా. కానీ అదే ఏఐని కోర్టులాంటి చాలా సెన్సిటివ్ విషయాల్లో గుడ్డిగా నమ్మేస్తే ఏం జరుగుతుంది? ఒక చిన్న ఏఐ పొరపాటు కోర్టులో ఎంత పెద్ద గందరగోళం సృష్టించిందో, ఎంత ఖరీదైన పాఠం నేర్పిందో ఇప్పుడు చూద్దాం. ఆ తప్పుకి పడిన ఫైన్ ఎంతో తెలుసా? 50,000 రూపాయలు. అవును, కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఒక్కసారి సరిచూసుకోనందుకు ఒకే ఒక్క తప్పుడు ఫైలింగ్తో ఇంత పెద్ద మూల్యం చెల్లించాల్సొచ్చింది. సో అసలు పాయింట్ ఇదే. టెక్నాలజీని, మరీ ముఖ్యంగా ఏఐని గుడ్డిగా నమ్మేసి అది చెప్పింది నిజమేనా కాదా అని క్రాస్ చెక్ చేసుకోకపోతే మనం కట్టాల్సిన వెల ఇంత ఉంటుందా? ఈ ఒక్క సంఘటన మనందరికీ ఒక పెద్ద గుణపాఠం లాంటిది. సరే, అసలు కథలోకి వెళ్దాం. ఈ కేసును మనం కనిపించని సాక్ష్యం కేసు అని పిలవచ్చు. ఎందుకంటే ఏఐ సృష్టించిన ఒక అబద్ధం కోర్టును ఎలా తప్పుదోవ పట్టించబోయిందో వివరంగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ సంఘటన జరిగింది బొంబాయి హైకోర్టులో. కేసు పేరు దీపక్ శివకుమార్ బెహ్రీ వర్సెస్ హార్ట్ అండ్ సోల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్. ఇవేవో డీటెయిల్స్ అని లైట్ తీసుకోద్దు. ఈ కేసు నిజంగా జరిగిందని చెప్పడానికే ఈ వివరాలు. ఇది సినిమా కాదు, రియల్ స్టోరీ. ఇక్కడ జరిగిన పొరపాటు చూడ్డానికి చాలా చిన్నదిగా అనిపిస్తోంది, కానీ చాలా సీరియస్. ఒక వాది తమ వాదనలు ప్రిపేర్ చేయడానికి ఏఐ హెల్ప్ తీసుకున్నారు. కానీ ఏఐ ఇచ్చిన సమాచారాన్ని అసలు క్రాస్ చెక్ చేసుకోకుండా నేరుగా కోర్టులో సబ్మిట్ చేసేశారు. ఈ పొరపాటు ఎందుకంత సీరియస్ అని అర్థం కావాలంటే మనకు జ్యుడీషియల్ ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ తెలియాలి. దీన్నే మనం పూర్వపు తీర్పు అని కూడా అంటాం. అంటే సింపుల్గా ఒక కేసులో ఇచ్చిన తీర్పు అలాంటిదే ఇంకో కేసు వచ్చినప్పుడు ఒక గైడ్లా పనిచేస్తుంది. సో వీటికి చాలా వాల్యూ ఉంటుంది. కోర్టు మాటల్లోనే చెప్పాలంటే ఆ వాదనలు ట్రేస్ చేయలేని ఒక ఉద్దేశిత తీర్పు మీద ఆధారపడ్డాయట. అంటే అర్థమేంటంటే వాళ్లు ఆధారంగా చూపించిన ఆ కోర్టు తీర్పు అసలు ఉనికిలోనే లేదు. అది పూర్తిగా ఒక కల్పిత సాక్ష్యం. మరి ఇంత పెద్ద తప్పు కోర్టు దృష్టికి ఎలా వచ్చింది? ఈ కనిపించని సాక్ష్యాన్ని జడ్జిగారు ఎలా కనిపెట్టారు? ఆ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఆ డాక్యుమెంట్లో ఏదో తేడా కొడుతోందని కోర్టు ఎలా పసిగట్టింది? అది ఏఐ తయారు చేసిందని చెప్పడానికి దొరికిన ఆధారాలేంటి? కోర్టు ఆ పేపర్స్లో కొన్ని అనుమానాస్పద విషయాలు గమనించింది. కొన్ని పదాలు పదే పదే వాడటం, ఫార్మాటింగ్లో తేడాలు, ఇలా. కాని వాటన్నింటికంటే పెద్ద క్లూ ద స్మోకింగ్ గన్ ఏంటంటే వాళ్లు కోట్ చేసిన ఆ పాత తీర్పు రికార్డుల్లో ఎక్కడా లేదు. ఇదే ఈ కేసులో అసలు ట్విస్ట్. ఏఐ ఒక అబద్ధాన్ని సృష్టించింది. దీన్ని టెక్నికల్ భాషలో హాల్యూసినేషన్ అంటారు. అంటే ఏఐకి తెలియని విషయాల గురించి కూడా చాలా కాన్ఫిడెంట్గా కల్పిత సమాచారాన్ని ఇచ్చేస్తుంది. ఇక్కడ అదే జరిగింది. ఆ వాది దాన్ని గుడ్డిగా నమ్మేశారు. ఈ నిజం బయటపడ్డాక జడ్జిగారు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు వివరాలేంటో చూద్దాం. కోర్టు చాలా క్లియర్గా చెప్పింది, సంబంధం లేని, ఉనికిలో లేని సమాచారాన్ని కోర్టుల మీద డంప్ చేసే పద్ధతిని అస్సలు సహించబోమని తేల్చి చెప్పింది. ఇది న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమే అవుతుందని కూడా వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పు 3 స్టెప్స్లో ఉంది. ఫస్ట్, ఆ తప్పుడు సమాచారంతో ఉన్న అప్లికేషన్ని కొట్టేశారు. సెకండ్, కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు 50,000 రూపాయలు ఫైన్ వేశారు. ఫైనల్గా ఇదొక హెచ్చరిక మాత్రమే. ఫ్యూచర్లో ఇలాంటివి జరిగితే యాక్షన్ ఇంకా కఠినంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ జరిమానా డబ్బెక్కడికెళ్ళింది? ఆ 50,000 రూపాయలని 2 వారాల్లోగా హైకోర్టు ఉద్యోగుల మెడికల్ ఫండుకు జమ చేయమని ఆర్డర్ వేశారు. ఇది కేవలం ఫైన్తో ముగిసే విషయం కాదు. కోర్టు దీన్ని ఒక గట్టి హెచ్చరికగా జారీ చేసింది. ఫ్యూచర్లో ఇలాంటి తప్పులు రిపీట్ అయితే కేవలం ఫైన్తో ఆగదు, క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయని క్లియర్గా చెప్పింది. సరే, ఈ కేసు నుంచి కేవలం లాయర్లు మాత్రమే కాదు, మనందరం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? మన పనుల్లో ఏఐని అసలు ఎలా వాడాలి? చూడండి, ఈ సంఘటన మనకు ఏఐని ఉపయోగించడంలో 2 దారులు చూపిస్తోంది. ఒకటి, సరైన దారి. ఏఐని ఒక అసిస్టెంట్లా వాడటం. అది ఇచ్చిన సమాచారాన్ని 1కి 2 సార్లు వెరిఫై చేసుకోవడం. ఇది మన వర్క్లో స్పీడ్, ఎఫిషియన్సీ పెంచుతుంది. ఇక రెండోది, చాలా ప్రమాదకరమైన దారి. ఏఐ మీద గుడ్డిగా ఆధారపడటం. ఇది కేవలం తప్పులకు దారితీయడమే కాదు, న్యాయంలాంటి వ్యవస్థలనే దెబ్బతీస్తుంది. సో ఏఐని ప్రొఫెషనల్గా వాడేటప్పుడు 3 బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ గుర్తుపెట్టుకోవాలి. అక్యురసీ, మనమిస్తున్న సమాచారం కరెక్టేనా?
ఆథెంటిసిటీ, దానికి సరైన ఆధారం ఉందా? అన్నింటికంటే ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీ. టెక్నాలజీ ఏది చెప్పినా ఫైనల్ డెసిషన్, ఫైనల్ రెస్పాన్సిబిలిటీ మనదే. ఏఐ రోజురోజుకి మరింత స్మార్ట్గా తయారవుతోంది. మరి దాంతోపాటు మనం కూడా మరింత స్మార్ట్గా, మరింత బాధ్యతగా మారాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ మనల్ని నడిపించటం కాదు, మనమే దాన్ని సరైన దారిలో నడిపించాలి. ఈ కొత్త ఏఐ యుగంలో టెక్నాలజీకి బానిసగా మారతారా, లేక యజమానిగా ఉంటారా? ఒక్కసారి ఆలోచించండి.